హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. సిటీ పోలీస్ కమిషనరేట్లో 190 ఎస్పీఓ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ అనేది 20,000 రూపాయల నుంచి ఉంటుందండి. తెలంగాణ సిటీ కమిషనర్ పరిధిలో 190 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేందుకై ఈ ప్రకటన జారీ చేశారు. 58 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలండి. గరిష్టంగా 61 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునేందుకై మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఉద్యోగాలు సిటీసీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారండి. 191 పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు జరపనున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ పోస్టులకు మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు వెల్లడించారు. జనవరి 1, 2025 తేదీ నాటికి కటాఫ్ తేదీగా తీసుకోవడం జరుగుతుందండి. ఈ తేదీ నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీస్ అధికారులు, 2 ఏళ్లలోపు పదవీ విరమణ చేసి ఉన్నవారు ఈ పోస్టులకి అర్హులని తెలిపారు. గరిష్ట వయో పరిమితి 61 సంవత్సరాలు. నియామకం అయిన ఎస్పీఓలకు నెలకి 26,000 గౌరవ వేతనం అందజేస్తామని, సెలవులకు అర్హత ఉండదని, సెలవు దినాలకు జీతం చెల్లించరని పేర్కొన్నారండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్, డిశ్చార్జ్ బుక్, సిఏపిపి, డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఆర్పిపి, రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్, డ్రైవర్ అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, ఎంఎల్వి, హెచ్ఎంవి, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో ఎస్పీఓ ఆఫీస్, సిటీ పోలీస్ కార్ హెడ్ క్వార్టర్స్ పేట్ల బుర్జు కార్యాలయంలో జనవరి 25 సాయంత్రం 5 గంటలలోపుగా నేరుగా సంప్రదించి దరఖాస్తులు సబ్మిట్ చేయవలసిందిగా అధికారులు తెలపడం జరిగిందండి. ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారో అటువంటి వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా వారి యొక్క డాక్యుమెంట్స్ మరియు ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎంపికైన అభ్యర్థులకి గౌరవ వేతనము 26,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఇతర అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమీ ఉండవండి. దరఖాస్తు విధానం అంతా కూడాను ఆఫ్లైన్లో ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ కూడా జనవరి 25 సాయంత్రం 5 గంటల లోపుగా వారి యొక్క అప్లికేషన్ని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసిన అడ్రస్ అనేది ఎస్పీఓ ఆఫీస్, సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, పెట్ల బురుజు కార్యాలయం యందు పంపించవలసి ఉంటుందండి. లేదంటే నేరుగా అయినా అభ్యర్థి వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది. ఎటువంటి ఫీ రుసుము లేదండి. సో ఫ్రెండ్స్, ఇదండి సిటీ కమిషనరేట్లో 191 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయబోతున్న ఎస్పీఓ పోస్టుకి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.